టీడీపీ ప్రచారం కోసం ఎన్టీఆర్ కొన్న విమానం చూసి చంద్రబాబు ఒక్కసారిగా షాక్ అయ్యారట. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రచారం చేయడానికి మరి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అందుకే భారీగా డబ్బులు పెట్టి ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ని కొనుగోలు చేశారు. ఈ ఏరోప్లేన్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుంది. అలాగే ఏరోప్లేన్ కి దాదాపు 80 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాలి. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకుండానే తెలుగుదేశం పార్టీ కోసం ఇంత ఖర్చు ఎందుకు పెడుతున్నారనేదే అర్థం కాకుండా ఉంది. అయితే టీడీపీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ ఒక విమానాన్ని సైతం కొనుగోలు చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ సందర్భంగా మనకి సంబంధించిన ఈ విషయం సైతం ఎంతో షేర్ చేసుకుంటున్నారు. అలాగే రాబోయే రోజుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్తో ఖచ్చితంగా హిట్లు కొట్టడం గ్యారంటీ. ఒక పక్క సినిమాల్లో ఎంత బిజీగా ఉండగా మరి జూనియర్ ఎన్టీఆర్ మరి ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతుండడంతో అందరూ కూడా ఎంతో షాక్గా ఉన్నారు. ముఖ్యంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక సినిమానే తీయచ్చు, అలాంటిది 1, 2, 3 అంటే అదేదో జరుగుతోందని మనం ఊహించుకోవాలి, కానీ అంతకు మించి ఏమీ అవ్వలేదు. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్లైట్ని చూసి ఆశ్చర్యపోయారట చంద్రబాబు.